నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఇప్పటివరకే చేసిన వీడియోస్కి చాలా మంది చాలా డౌట్స్, వాళ్ళ సమస్యలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు మనం వాటిని అడ్రస్ చేద్దాం. మేడం, నాకు ముక్కులో టర్బినెట్ సర్జరీ అయ్యి 3 months అవుతుంది. సర్జరీ అయిన 20 days నుంచి చెవిలో బ్లాకేజ్ ఉంది. ఎందుకు అలా అవుతుంది? అది కామన్ ప్రాబ్లమేనా? నేను నాజల్ స్ప్రే వాడుతున్నాను కానీ ఏం తగ్గడం లేదు. ఏం చేయాలి? సో యూజువలీ టర్బినోప్లాస్టీ ఆర్ టర్బినెక్టమీ అంటే మన పక్కగోడ్లో ఉన్న టర్బినేట్స్ అనే స్ట్రక్చర్స్ని కట్ చేయటం కానీ, పార్షియల్గా కట్ చేయటం కానీ, టోటల్గా కట్ చేయటం కానీ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు చేస్తాము ఇలాంటి సర్జరీ అంటే ఎప్పుడైతే ఇవి చాలా పెద్దగా అయిపోయి మన ముక్కు లోపల బ్రీతింగ్ చాలా కష్టంగా ఉన్న వాళ్ళల్లో ఈ సర్జరీ చేస్తూ ఉంటాము. సో ఈ సర్జరీ యూజువలీ చేసిన తర్వాత విత్ ఇన్ మేబీ 2 weeks తర్వాత నుంచి రిలీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 1 to 2 weeks కొద్దిగా వాపు వల్ల, ఎందుకంటే అది ఈదర్ కట్ చేసిన తర్వాత అయినా కూడా దానికి కాటరీ పెడతాము, లేకపోతే లేజర్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో లోపల వాపు అనేది వస్తూ ఉంటుంది. ఆ వాపు వల్ల మీకు ఇంతకు ముందు కంటే, సర్జరీ ముందు కంటే తర్వాత ఇంకా బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది. బట్ గ్రాడ్యువల్లీ యాజ్ అండ్ వెన్ మీరు ముక్కు లోపల వాష్ చేసుకోవటం కానీ, మందులు వాడుతున్నప్పుడు ఆ వాపు అనేది తగ్గిపోయి విత్ ఇన్ 1 to 2 weeks మీకు నార్మల్ బ్రీతింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు 20 days తర్వాత కూడా బ్రీతింగ్లో అంటే ఇంకా అనిపించట్లేదు అంటే ప్రాబబ్లీ సర్జరీ చేసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఆ లోపల క్రస్టింగ్ అని ఫామ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం సర్జరీ చేసినప్పుడు ఆ పచ్చి ఉంటుందో, ఆ పచ్చి మీద మనకి ఎలా అయితే స్కిన్ మీద దెబ్బ తగిలిన పేడ్లా పడుతుందో అలా ముక్కు లోపల కూడా అలా క్రస్టింగ్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ క్రస్టింగ్ ఒక్కొక్కసారి ముక్కు లోపల ఎంత ఎక్కువగా వస్తుంది అంటే ముక్కు కంప్లీట్గా బ్లాక్ అయిపోయి ఉంటుంది. సో ఈ సర్జరీ 20 days అయినా కూడా మీకు ముక్కు బ్లాక్ అవుతోంది అంటే దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ ఆర్ మీకు సర్జరీ చేసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఆ లోపల ఎండోస్కోపీ చేసి ఆ క్రస్టింగ్ అంతా రిమూవ్ చేస్తే కనుక మీకు మళ్ళీ నార్మల్గా బ్రీతింగ్ అనేది ఫ్రీ అయిపోతుంది.